మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నా, నన్ను మాత్రం పరాయవాడిగా చూస్తారా? తెలుగు సినిమా నాది అనుకుంటే నా సినిమాకే ఎసరు పెడతారా? ఇండస్ట్రీ నాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్కు చాలా చాలా థ్యాంక్స్. నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూదురు గాని అంటూ చూపుడు వెలుతో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం ఉరఫ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గాడి తప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పేశారు. టోటల్గా తెలుగు సినీ పరిశ్రమలో పవనిజం కమింగ్ సూన్ అని సాలిడ్గా సంకేతాలు వచ్చేశాయి. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ బంద్ అనే బ్రేకింగ్ న్యూస్ అలా చల్లబడిందో లేదో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ జనసేన అనే కొత్త ఎపిసోడ్ వేడి పుట్టిస్తోంది. పవన్ సినిమాను అడ్డుకోవడానికే ఎగ్జిబిటర్లు సిండికేట్గా ఏర్పడి థియేటర్ల మూతకు కుట్ర పన్నారు అన్న స్టేట్మెంట్ నేరుగా ప్రభుత్వం నుంచే రావడంతో శుక్రవారమే ఇండస్ట్రీలో ఫైర్ పుట్టింది. కారణం ఏదైతేనేం ఉగ్రరూపం దాల్చారు పవన్ కళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీకి నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు. హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోవడానికి థియేటర్ల బంద్ అనే కుట్ర పన్నారని భావిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమపై కన్నెర చేశారు. నేను సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్కి తగ్గట్టుగానే నా ట్రీట్మెంట్ ఉంటుంది అంటూ పవన్ పేషి నుంచి వచ్చిన సంచలన ప్రకటన పెద్ద ప్రకంపనలే రేపింది.